చంద్రబాబు గారు చెప్పే మాటలు నిజమైతే అసలు ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ అమెరికాని దాటి వెళ్ళిపోవాలి. ఆయన 16 సంవత్సరాలు ఇప్పటికి ముఖ్యమంత్రి. ఆయన ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు నేను పరిష్కరించేశాను, రైతులు అద్భుతం అని చెప్తుంటారు. తీరా చూస్తే అదే గ్రామీణ ప్రాంతాలు ఎదురు దెబ్బతింటారు. మొన్న మాత్రం రైతులు చంద్రబాబు గారికే ఓటేశారు. ఆయన ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభావ మొదటి ఏడాది పైసా ఇవ్వలేదు. అసలు ఆ అంశమే ప్రస్తావించరు. రెండో ఏడాది ఇప్పుడు ఇది మార్చి వచ్చేసింది. ఈ నెలన్నా ఇవ్వాలి. ఇప్పటికి 2 కిస్తీలే ఇచ్చింది. వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు మిమ్మల్ని. 12,500 ఏడాదికి ఇస్తానని చెప్పి 7,500 ఇచ్చాడు. మిగతా 6,000 రూపాయలు కేంద్రాన్ని తనదన్నాడు. అతని అబ్బ సొమ్ము ఇచ్చాడా, నేను అడుగుతున్నాను, వాళ్ళ నా అమ్మ మొగుడు సొమ్ము ఇచ్చాడా, అమ్మ వాళ్ళ నాన్న ఆయన సొమ్ము ఇచ్చాడా అంటూ కాస్త ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. అప్పుడు మేము అధికారంలోకి రాగానే 20,000 రూపాయలు చొప్పున ఇస్తాం, కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పారు. ఇది నా హామీ అని చెప్పారు. ఇది నా గ్యారంటీ అని చెప్పారు. తీరా చూస్తే వచ్చాక ఫస్ట్ ఇయర్ అసలు ఆ ప్రస్తావనే లేదు. సెకండ్ ఇయర్ కేంద్రం దాంతో కల్పిస్తాం, కేంద్రం 6,000 పోను మిగతా 14,000 ఇస్తామన్నారు. అది కూడా 3 దశల్లో ఇస్తామన్నారు. ఇప్పటికి రెండు కిస్తీలు వేశారు. 3వ కిస్తీ ఇప్పటికి రావాలి. ఈ మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది. ఇప్పుడు ఇవ్వకపోతే 2 కిస్తీలే ఇచ్చినట్టు అవుతుంది. బట్ ఆయన ఉద్యానవన హబ్కి 1,00,000 కోట్ల రూపాయలతో పెడతారట. ఎవరు తీసుకొస్తారు 1,00,000 కోట్లు? ఎక్కడి నుంచి తెస్తారు? అసలు ఉంది ఆంధ్రప్రదేశ్ దగ్గర డబ్బులు 1,00,000 కోట్లు అంటే ఎవడికాడు ఉద్యానవన పంటలు వేసుకుంటాడు. ఆ మొత్తం లెక్కగట్టి ఇదంతా నేనే ఇస్తున్నానని చెప్తారనమాట. ఇప్పుడు మీరు ఉద్యానవన రైతు తను పంట పండించుకుంటే అది చంద్రబాబు గారి వల్ల అని ఫీల్ అవ్వాలన్నమాట. అది అలా కాకుండా నువ్వు అలా 1,00,000 కోట్లు అన్నప్పుడు ఇదిగో ఎకరం ఉద్యాన పంట వేసేటటువంటి వాళ్ళకి ఏడాదికి 10,000 డబ్బులు ఇస్తాం, పిఎల్ఐ ఎట్లయితే ఇండస్ట్రీస్కి ఇస్తున్నారో అట్లాగా అని ఏమన్నా చెప్తే అప్పుడు అది పథకం అంటారు. అలా కాకుండా వాళ్ళు బాగుపడితే వాళ్ళంతటా వాళ్ళు వ్యాపారం చేసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశారంటే ఇదంతా నా వల్లే అని చెప్పుకుంటే అప్పుడు ప్రభుత్వం చేసింది ఏమవుతుంది ఇక్కడ?